నెక్స్ట్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్రైవేట్ పార్ట్స్ అవి క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ మెయిన్ హెచ్పివి అనే వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది ఈ క్యాన్సర్ కారణం అనేది ఐడెంటిఫై చేశారనమాట. చాలా వరకు హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అది ఈ క్యాన్సర్కి కాజ్ చేస్తుంది అనేది ఐడెంటిఫై చేశారు. సో హెచ్పివి వైరస్ని అరికట్టడానికి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకి. సో అవి సెర్వారిక్స్, గార్డసిల్ అని వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ అనేవి అడాలసెంట్స్ అంటే యంగ్ పీపుల్, 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకి అప్పటి నుండే ఈ వ్యాక్సిన్స్ వేయించుకుంటే ఫర్దర్గా క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి, ఈ వ్యాక్సిన్సే కాకుండా నెక్స్ట్ హస్బెండ్స్ కూడా, వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చు. అది వాళ్ళకి వేరే డోసేజ్, వేరే స్కెడ్యూల్ ఉంటుంది, అది కూడా చూడొచ్చు. హెచ్పివి రకరకాలు ఉంటుంది. మగవారికి వేరే రకమైన రోగాలు రావచ్చు ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల, హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల. ఆడవారికి వేరే రకంగా రావచ్చు. అయితే హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆడవారికి. ఒకవేళ మీరు వయసు అయిపోయింది, మేము అడాలసెన్స్లో లేమండి, ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవచ్చా అంటే ఇప్పుడు కూడా వెళ్ళి వేసుకోవచ్చు. డోసేజ్ స్కెడ్యూల్ మీ ఏజ్ని బట్టి మారుతుంది. ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీ గైనకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు దాని గురించి మీకు క్లియర్గా వివరిస్తారు. ఓకే, ఇది ప్రివెన్షన్.